వాడొక దొంగ. మామూలు దొంగ కాదు. పోలీసులకే ముచ్చెమటలు పట్టించిన దొంగ. ఇంతకీ వాడు ఏమెత్తుకెళ్లాడో తెలుసా? నగలో నగదో కాదు. ఏకంగా పోలీసుల జీప్నే కొట్టేశాడు. పట్టపగలు ఖాకీల కళ్లు గప్పి పోలీస్ జీప్తో ఉడాయించాడు. అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన ఆ ఘటన పోలీసులకు ఇప్పుడు సవాల్గా మారింది. చివరికి నానా తంటాలు పడి ఆ కిలాడీ దొంగని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు వాడుతున్న AP 09B6967 నెంబర్ గల జీప్ ఒకటుంది. దాని బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని కానిస్టేబుల్స్ రిపేర్ చేయించడానికి పరిగి రోడ్లో ఉన్న ఒక మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ జీప్ ఆపి పక్కనే టీ తాగడానికి వెళ్లారు. తీరా వచ్చి చూస్తే జీప్ కనబడలేదు. ఆరా తీస్తే ఎవరో డిపార్ట్మెంట్ వాళ్లే తీసుకువెళ్లారని చెప్పాడట మెకానిక్. దాంతో కానిస్టేబుళ్లకి కంగారు మొదలైంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ల పరిధిలో వెతకడం ప్రారంభించారు. చివరికి మడకశిరలో జీప్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దొంగని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. హిందూపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఏవో పనులు చేసుకుని బతికే బీహార్కి చెందిన సందీప్ ఒక చిన్న సైజ్ దొంగ. ఎప్పటిలాగే అలా నడుచుకుంటూ వెళుతుంటే దొంగగారికి మెకానిక్ షాప్ దగ్గరున్న పోలీస్ జీప్ కనిపించింది. కీ కూడా దానికే వేలాడుతుండడం చూశాక గురుడు ఉండబట్టలేకపోయాడు. అంతే, అలా వెళ్లి దర్జాగా దాంట్లో కూర్చుని తాపీగా తీసుకుని వెళ్లిపోయాడు. అయితే పోలీసులు ఈ జీప్ను పట్టుకోవడం కూడా యాదృచ్ఛికంగానే జరిగింది. మడకశిర సిఐ రోడ్డుపై నిలబడి ఉన్న సమయంలో ఆయన పక్కగానే ఈ జీప్ వెళ్ళింది. అయితే అందులోని వ్యక్తి తనకు నమస్కారం పెట్టకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన వెంబడించి పట్టుకున్నారు.